హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నూనె, నెయ్యి ఏమి వాడకుండా జస్ట్ 5 నిమిషాల్లో నోట్లో ఇలా పెట్టగానే అలా మెల్ట్ అయిపోయేలాగా ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ జ్యూసీ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పంచదారను కూడా తీసుకోండి. ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ఇక్కడ నేనైతే యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేశాను. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పంచదార పూర్తిగా కరిగి ఇలా ఒక్కసారి బాగా మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక 1 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఉండలేమీ లేకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్‌ని యాడ్ చేయండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల స్వీట్‌కి ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి అంతా బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ బదులు మీరు ఏదైనా మంచి ఫ్లేవర్ ఉన్న ఎసెన్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లైక్ పైనాపిల్ ఎసెన్స్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఇలా ఏదైనా యాడ్ చేసుకొని ఇంకాస్త దగ్గర పడి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మిట్టిల షేప్‌లో చేసుకోండి. లేదా మీరు లడ్డూల షేప్‌లో కూడా చేసుకోవచ్చు. షేప్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఇలా చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఎండు కొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చూడటానికి ఇంకాస్త యమ్మీగా కనిపిస్తుంది. మీకు నచ్చితే కోట్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా ఎండు కొబ్బరి పొడితో కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఫెస్టివల్ అకేషనప్పుడు కూడా దేవుడికి ప్రసాదంగా కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌తో కానీ లేదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చెర్రీస్‌తో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. నూనె, నెయ్యి వాడకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ డ్రై కోకోనట్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.